సో హలో గైస్, వెల్కమ్ టు ఎరాటాక్స్ అండ్ రివ్యూస్. ఎస్, కే ర్యాంప్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది, ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఎస్, డూడ్ మూవీ కూడా రివ్యూ కూడా రావాలి అసలు ఈ రోజు, యాక్చువల్లీ మార్నింగే రావాలి. బట్ చెప్తున్నాం కదండి, అసలు ఖాళీ లేదు, వర్క్ టెన్షన్లు చాలా ఎక్కువైపోయాయి, వర్కులు చాలా ఎక్కువైపోయాయి. సో అందుకే అసలు వీడియో చేయడానికి కూడా టైం లేదనమాట. బట్ స్టిల్ షార్ట్ రివ్యూ అయితే పెట్టా, షార్ట్ వీడియోలోని. బట్ లాంగ్ రివ్యూ అయితే రాలేదు. మాక్సిమం వీలైతే అది కూడా పెడతా. సో ఇక కే ర్యాంప్ మూవీ ఎలా ఉంది ఏంటంటే, బాగుందండి. మూవీ అయితే బాగానే ఉంది, ఎంటర్టైనింగ్ గా అనిపించింది, బాగానే తీశారు, ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది, స్క్రిప్ట్ కూడా బాగానే వర్కౌట్ అయింది. బట్ స్టిల్ సినిమాలో కొన్ని ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ థియేటర్లో చాలా జోక్స్ కి చాలా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. థియేటర్లో నవ్వుతూ ఉన్నారు, మంచిగా కనెక్ట్ అయ్యారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అది ఒప్పుకుంటాం. కాకపోతే కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది కిరణ్ అబ్బవరం గారు కొంచెం సజెషన్ గానో లేకపోతే ఒక కంప్లైంట్ గానో ఎలాగోలా తీసుకొని నేను మార్చుకోవాలి. సో డిస్కస్ చేసుకుందాం అన్ని. సో ఫస్ట్ ప్లస్ పాయింట్లు ఏంటి, తర్వాత ఫ్లాస్ పాయింట్లు ఏంటి, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, అంటే ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని క్లియర్ చెప్తా. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. మూవీలో ప్లస్ పాయింట్లు ఏంటి అంటే, స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ అయితే కొంచెం బాగానే వర్కౌట్ అయ్యింది. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక ప్రీ క్లైమాక్స్ వరకు చాలా మంది ఆడియన్స్, అంటే చాలా మంది కాదు, ఆల్మోస్ట్ అందరు ఆడియన్స్ ఇంక్లూడింగ్ నేను కూడా చాలా జోక్స్కి కనెక్ట్ అయ్యాం, చాలా నవ్వుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం ఆ పోర్షన్. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది, కానీ కాకపోతే కొన్ని దగ్గర కొన్ని జోక్స్ వర్కౌట్ అవ్వలేదు. అవి ఏంటో ఫ్లాస్ పాయింట్స్ చెప్తా. అండ్ కమింగ్ టు యాక్టర్స్, కిరణ్ అబ్బవరం గారి గురించి చెప్తా, పక్కన పెట్టండి కొద్దిసేపు ఆయన గురించి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నరేష్ గారు, తర్వాత సాయి కుమార్ గారు, ఇంకా హీరోయిన్ కానీ లేకపోతే ఆయన ఇచ్చిన ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. వాళ్ళ రోల్స్ మంచిగా యాక్ట్ చేశారు, జస్టిస్ చేశారు బాగా. ఓకే. అండ్ ఆ సపోర్టింగ్ రోల్స్ కొంచెం ఇంపార్టెన్స్ బాగుంది. ఆ సపోర్టింగ్ రోల్స్ వల్లే కొంచెం కామెడీ జనరేట్ అవుద్ది. ఆ కామెడీ కూడా చాలా ఆర్గానిక్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం జెన్యున్ కామెడీ అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ లాస్ట్ లో ఎక్స్పోజ్ చేయడం, కొంచెం ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అది నరేష్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అవన్నీ బాగున్నాయి. ఆడియన్స్ చాలా దగ్గర కనెక్ట్ అవుతారు ఆ సీన్స్ కానీ. ఈ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి. ఆ స్టోరీ లైన్ కానీ లేదంటే ఆ కామెడీ టైమింగ్ కానీ ఓకే బాగానే ఉన్నాయి. కేరళలో తీసిన పోర్షన్స్ లేదంటే మన హైదరాబాద్ లో తీసిన పోర్షన్స్ ఇవన్నీ కొంచెం ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా కేరళలో ఉంటుంది ఇంకా మూవీ. సో హీరోయిన్ దగ్గర, మోస్ట్ ఇంపార్టెంట్లీ హీరోయిన్ దగ్గర పోర్షన్స్ ఉంటాయి, కామెడీ సీక్వెన్స్ ఇవన్నీ. ఆమె క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిన విధానం కానీ బాగుంది. అంటే కొంచెం ఆమె వల్లే చాలా కొంచెం కామెడీ ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట. ఆమె చేసే పనులకి హీరో రియాక్ట్ అయ్యే విధానానికి కొంచెం మనకి కామెడీ చాలా హిలేరియస్ కనిపిస్తుంది, అది బాగుంది. ఓకేరా, మరి స్టోరీ బాగానే ఉంది అంటున్నాం, అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు అంటున్నాం, హీరోయిన్ వల్ల హిలేరియస్ కామెడీ జనరేట్ అయింది అంటున్నాం. ఇంకేంట్రా మరి ఎక్కడ ఫ్లాస్ పాయింట్స్ అంటే చెప్తా. నో కమింగ్ టు కిరణ్ అబ్బవరం గారు అండి. మూవీలోని ఓవరాల్ గా ఆయన బాగా ఆయన కానీ జస్టిస్ చేశారు, ఓకే. బట్ యాక్టింగ్ పోర్షన్ అయితే మాత్రం బ్లాంక్ ఫేస్ ఉంటుందండి, చాలా బ్లాంక్ ఫేస్. కొన్ని డైలాగుల దగ్గర అయితే అసలు ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో డైలాగ్ చెప్తున్నట్టు చెప్తారు. కిరణ్ అబ్బవరం గారు మీరైతే మార్చుకోవాలండి. నేను కా మూవీకి రివ్యూ ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పా, ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదు ఫేస్లోని, కొంచెం దాని మీద ఫోకస్ చేయండి, కొంచెం మార్చడానికి ట్రై చేయండి, యూ కెన్ డూ బెటర్ అని చెప్పేసి. బట్ ఈ మూవీలో కూడా అంతే. ఫస్ట్ హాఫ్లో అయితే ఇంకా దారుణం, డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పాను కదా. అది బేసికల్లీ కొంచెం కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ వల్ల నాకు ఎందుకో కొంచెం అది కనెక్ట్ అవ్వలేకపోయా. సిచ్యువేషన్ అంతా బాగుంటుంది, కామెడీ మంచిగా జనరేట్ అవుతుంది, బట్ కిరణ్ అబ్బవరం గారు మాత్రం అసలు బ్లాంక్ ఫేస్ వేసుకుని యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. అదైతే కొంచెం మీరు మార్చుకోవాలండి. అంటే అది ఈజీ అని నేను అన్ను, బట్ బీయింగ్ అన్ యాక్టర్ అంటే చాలా సినిమాలు చేసుకుని వస్తున్నారు, మీరు మార్చాలి. మూవీ బై మూవీ మీరు కొంచెం డెవలప్ అవ్వాలి కొంచెం యాక్టింగ్. లాస్ట్ మూవీ రివ్యూ కూడా ఇదే చెప్పా, కొంచెం ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదు అసలు. ఈ మూవీలో అయితే మరీ బ్లాంక్ ఫేస్ తోని డైలాగ్స్ చెప్తున్నారు. సో అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. అండ్ ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీక్వెన్స్ దగ్గర ఆయన రియాక్షన్స్ ఉంటాయి, అంటే నాకు అర్థం కాదు అసలు ఎందుకు పెట్టారంటే, కామెడీ జనరేట్ చేయడానికి పెట్టారా లేకపోతే ఏంటి, ఆ సీక్వెన్స్ కి కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఆయన రియాక్షన్స్ పెట్టారా అని ఉంటారు అనమాట. నాకైతే అది అసలు కొంచెం డిస్కనెక్ట్ అయ్యా నేనైతే ఆ రియాక్షన్స్ కి. మూవీలో సాంగ్స్ కూడా నాకైతే కొంచెం పెద్దగా ఎక్కలేదు. అండ్ రీసెంట్ చార్ట్ బస్టర్ లో కూడా కొంచెం మరీ అంత క్లిక్ అయిన సాంగ్స్ లో కూడా అనిపించలేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, వెన్నెల కిషోర్ గారు వచ్చిన తర్వాత ఆ పోర్షన్ ఏదైతే ఉందో అసలు నిజంగా చాలా బాగుంది, చాలా బాగా కనెక్ట్ అయ్యారు అందరూ, అంత నవ్వుతూనే ఉన్నారు. ఇంకా ఆ పోర్షన్ అంతా చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ గారిది చాలా బాగా కామెడీ టైమింగ్ పండింది అనిపించింది. అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వల్లే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది కూడా కిరణ్ అబ్బవరం గారి గురించే. అంటే నేను కా మూవీ రివ్యూ కూడా ఇది చెప్పా, మీరు బాడీ మీద అయితే కొంచెం ఫోకస్ చేయాలండి. ఆ పర్సనాలిటీ అంటే బిగ్ స్క్రీన్ మీద మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అసలు అనిపించట్లేదు. అంటే ఇది వేరేలా కాదండి, కిరణ్ అబ్బవరం గారికి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఆయన మూవీస్ నేను రెగ్యులర్ గా చూస్తూనే ఉంటా. బట్ చెప్తున్నా ఒక సజెషన్, యాజ్ అ సజెషన్ గానే చెప్తున్నా, కొంచెం బాడీ మీద మీరు ఫోకస్ చేయాలి. బాడీ మీద మీరు కొంచెం వర్కౌట్ చేసి కొంచెం మీరు లైన్లో పెడితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అది కొంచెం యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది మూవీ కూడా, కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా కనిపిస్తారు మీరు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ మూవీస్ వస్తున్నాయి, హిట్లు అవుతున్నాయి, రియల్లీ హ్యాపీ ఫర్ యూ. అంటే కొత్త వాళ్ళు రావాలి, ఇలాంటి హిట్లు కొట్టాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటా. బట్ చెప్తున్నాం కదా, యాక్టింగ్లో అయితే మీరు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఖచ్చితంగా. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు చాలా పలకట్లేదు.
బ్లాంక్ ఫేస్ తో డైలాగ్స్ చెప్తున్నట్టు ఉన్నాయి. థియేటర్లో చాలా మంది ఇదే అంటున్నారు. సో దాని మీద మీరు వర్క్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ డూ బెటర్. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ఒక మంచి హ్యాపీ ఎండింగ్ తో క్లోజ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఏంటంటే బాగానే ఉందండి, మంచి హిలేరియస్ గా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా రైజ్ అవుద్ది, అది బాగా రేస్ చేశారు, అక్కడే చాలా మంది జనాలు కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ కొంచెం డౌన్ అయినా సరే సెకండ్ హాఫ్ లో మంచిగా రైజ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. మరి సజెస్ట్ చేస్తావా లేదా అంటే సజెస్ట్ చేస్తానండి ఖచ్చితంగా. సో ఫ్యామిలీస్ తో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు మూవీకి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు మీరైతే. అండ్ డూడ్ కూడా వచ్చింది, డూడ్ కూడా చూసా, రివ్యూ ఇంకా పెట్టలేదు కానీ బట్ కంపేర్ టు డూడ్ నాకైతే కొంచెం కే ర్యాంప్ కొంచెం ఇంకా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సో వీలైతే ఆ రివ్యూ కూడా పెట్టేస్తా. ఓవరాల్ గా ఇది మన రివ్యూ ఆఫ్ కే ర్యాంప్. నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ రౌడ్ ఫిగర్ కి దగ్గరలో ఉన్నాం, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే రౌడ్ ఫిగర్ అయిపోద్ది. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా డైలీ షార్ట్స్ వస్తూనే ఉంటున్నాయి, పెడుతూనే ఉంటున్నా. ఆ డెడికేషన్కి అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో రివ్యూ కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేసా. మీరు మూవీ చూస్తే మీకేమనిపించింది, మీ ఒపీనియన్స్ అంటే కూడా కింద కామెంట్స్ రాయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. సో కలుద్దాం మరి నెక్స్ట్ మూవీ రివ్యూలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.